అగ్గిపాడు ఆచారాన్ని వనభోజనాలుగా మార్చుకొని గ్రామస్తులందరూ ఒకచోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్న సంఘటన తాడిపత్రి మండలంలోని తలారి చెరువులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో పెన్నా సిమెంట్స్ ఫ్యాక్టరీ పక్కనే ఊరిచింతల పంచాయతీలోని మజారాలు ఉన్న గ్రామం తలారి చెరువు. 400 సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేసి దొరికిన ధాన్యాన్ని ధనాన్ని దోచుకొని పోతుండగా గ్రామస్తులు దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చడంతో ఆ బ్రాహ్మణుడు మరణించే ముందు గ్రామం సుభిక్షంగా ఉండరాదని, పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ కరువు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించినట్లు చెబుతారు గ్రామస్తులు. అప్పటి నుండి గ్రామంలో పంటలు పండక పుట్టిన బిడ్డలు మరణిస్తుండటంతో కొంతమంది మేధావులు చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణానికి వెళ్లి అక్కడి జ్యోతిష్యుణ్ణి కలవాలని సలహా ఇచ్చారు. ఆ జ్యోతిష్యుణ్ణి కలిసిన గ్రామ పెద్దలకు జ్యోతిష్యుడు గ్రామంలోని వారు మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుండి పౌర్ణమి అర్ధరాత్రి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అగ్గి గాని వెలుతురు గాని లేకుండా గ్రామం వదిలి దక్షిణం వైపు వెళ్లాలని చెప్పారు. ఆయన సలహా మేరకు అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తూ గ్రామానికి దక్షిణం వైపు ఉన్న హాజీవలి దర్గాకు వెళ్లి ఒకరోజు అక్కడే గడిపి ఆటపాటలు వనభోజనాలతో సరదాగా చేసుకుంటారు. గ్రామంలో వారు బంధువులు అందరూ కలిసి హాజీవలి దర్గాలో పశువులు, పిల్లా పాపలు, ముసలివారితో సహా గ్రామం వదిలి మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుండి మాఘ పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గి గాని లైట్లు గాని వెలిగించకుండా ఆచారం కొనసాగిస్తున్నారు. మండలం తలారి చెరువు విలేజ్ మాది. మేము ఇట్లా దగ్గరలో మా ఊరి దగ్గరలో ఆజీవులి స్వామి గుడి ఉంది దర్గా. అక్కడికి మేము సంవత్సరంలో 19 రోజు పోతాం అన్నమాట. పోయి అక్కడే ఆడే వంట వార్పు చేసుకొని తాళాలు వేసి ఇళ్ళకు ఆడే వంట చేసుకుంటాం. ఆడెక్కడే ఉంటాం ఒక రోజంతా. మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చి టెంకాయ కొట్టి మనం ఇంట్లోకి జాయిన్ అవుతాము. కాకపోతే ఆ రోజంతా లోపలికి ఇంట్లోకి అయితే నైట్ అంతా పోము. కొత్త వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత క్లీన్ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ యథావిధిగా మేము ఇది చేసుకుంటాం. ఎందుకు ఇదంతా చేస్తారు? ఇదంతా అదే బాబు నాయన ఇది చంపారు అని చెప్పేసి స్వామి దగ్గరికి పోయింటే, మీరు ఒక రోజు అంతా నా దగ్గరికి వచ్చి ఉండండి, మీకు ఎవరు చనిపోకుండా అందరూ ఉంటారు, పిల్ల పాపంతో ఒక పాడి పంటతో బాగా ప్రశాంతంగా ఉంటారు మీరు, లేకపోతే ఇట్లే ఉంటుంది అని చెప్పేసి అని చెప్పినాడు ఆయన. అందుకని మేము కూడా అట్లే పాటిస్తున్నాం. ఊరంతా బీగాలేసినట్టు కనిపిస్తుంది, ఎవరు కనిపించడం లేదు, పశువులు లేవు, అంతా మొత్తం అక్కడికి తీసుకెళ్ళిపోతాం. ఏమున్నాయి ఇక్కడ అన్ని తీసుకొని పోయి మళ్ళీ సాయంకాలం వచ్చేస్తాం. ఇక్కడికి పశువులు ఉంటే మళ్ళీ ఎవరు దొంగలు ఇచ్చి ఎత్తుకుపోతారని తొలుకొని పోతారని మేము అట్లా పోతాం. అగ్గిపాడు కార్యక్రమం అనేది పూర్వం నుంచి జరుగుతుంది. గ్రామ పెద్దలు అంతా కలిసికట్టుగా చూస్తుంటారు. పూర్వం ఒక వేద బ్రాహ్మణుడు ఈ ఊర్లో దోచుకోవడానికి వచ్చినప్పుడు ఊర్లో గ్రామ పెద్దలంతా కలిసి ఆయన వెంటబడి చంపారు. ఆ చంపడం వల్ల ఊర్లో పుట్టిన వాళ్ళు పుట్టినట్టు చనిపోవడం వల్ల గ్రామ ప్రజలంతా కలిసి ఒక వేద పండితుని సంప్రదించారు. ఆ వేద పండితుని సంప్రదించినప్పుడు ఆయన ఒకటి మాఘమాస పౌర్ణమి రోజు ఊరంతా విడిచి హాజరు దర్గాలో బస చేయండి, అక్కడే భోంచేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం మేము ఇప్పుడు ఇంట్లో వాకిలి శుభ్రం ఇంటికి వచ్చిన తర్వాత టెంకాయ కొట్టుకొని డోర్లు ఓపెన్ చేసుకొని రాత్రి 12 గంటల కరెంట్ వచ్చిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఆ వేద పండితుడు చెప్పడం వల్ల గ్రామ పెద్దలు ఇదే ఆచరిస్తూ వస్తున్నారు. మా ఊర్లో పూర్వం ఎలా జరిగిందో మేము కూడా అదే సంపాదిస్తున్నాము, అదే ఫాలో అవుతున్నాము. ఖచ్చితంగా కొన్ని నమ్మాల్సింది, కొన్ని దయ్యాలు ఉన్నాయో ఎంత నిజమో వేదాలు కూడా ఉన్నాయనేది అదే నిజంగా భావించాలి. ఇది పూర్వం మనకు పెద్దలు ఊరికే గారు చెప్పారు. పూర్వం చెప్పింది మనము పాటిస్తున్నాము. సో తప్పకుండా మనము పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఇలాగే నెక్స్ట్ కూడా జనరేషన్ కూడా కంటిన్యూ అవుతుందని